పరిణయం చాప్టర్ 22. కేఫ్లో మాట్లాడిన 1 వీక్ తర్వాత అమూల్య ఆఫీస్లో రిక్రూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కంపెనీకి ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని పేరు పెట్టి కంపెనీ స్టార్ట్ చేస్తుంది. కంపెనీ రిబ్బన్ కటింగ్కి అమూల్యనే చెయ్యమంటే వద్దు అని సరియు ఎంత చెప్పినా వినకుండా సరియతోనే చేపిస్తుంది. అమ్మా, నువ్వే నా ఇన్స్పిరేషన్ అని భార్గవ్ ఆ కంపెనీ ఓపెనింగ్లో నక్కి ఉండడం చూసిన సరియు భార్గవ్ దగ్గరికి వెళ్తుంది. సరియు నవ్వుకుంటూ, ఏంటి భార్గవ్, బాగుందా ట్రీట్మెంట్ అని నవ్వుతూ అంటుంది. భార్గవ్, అత్తా, ఎందుకు నాతో ఆటలు అని అంటాడు. సరియు, ఏం చేయమంటావురా, ఎప్పుడు నాతో ఆడేది నువ్వేనా? నా అమూల్య విషయాలు చెప్పడానికి ఎన్ని వేషాలు వేశావో అని భార్గవ్గా ఉన్న ఆర్యన్ చెవులు మెలిపెడుతూ అంటుంది. ఆర్యన్, అత్తా, ఇలా చేస్తే నువ్వే ప్రాబ్లంలో పడతావు. ఎందుకు పడతా? ఒకవేళ అడిగితే చెప్తా. నిజం ఎందుకు చెప్పలేదు అని అంటే మా వదినకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తా. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు అని అంటాను అని నవ్వుతూ అంటుంది సరియు. అత్తా, నీకు టీజింగ్ మోడ్ ఆన్ అయింది, ఇలా అయితే నేను పోతా అని అంటాడు భార్గవ్. ఎక్కడికి రా పోయేది? పిచ్చివాడేలు నటిస్తూ నా కూతురు వెనక తిరగడానికా? ఆడ చూసావా ఎంతమంది మీడియా రిపోర్టర్స్ ఉన్నారో అని నవ్వుతూ అంటుంది. ఆర్యన్, అత్తయ్య ప్లీజ్ నన్ను వదిలేయ్ అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. వదిలేస్తా, కానీ నా కూతురు చేతిని విడిచిపెట్టవు కదా? అది ప్రాణంగా ప్రేమిస్తుందిరా నిన్ను, దూరమైతే తట్టుకోలేదు అని అంటుంది సరియు. అత్తా, దానికి నా గురించి నిజం తెలియకుండానే ప్రేమించింది. నన్నులా ప్రేమించింది అత్తా. నాకు గతం గుర్తొచ్చాక స్ట్రేంజర్లా ఉండాలని ఫిక్స్ అయింది. నా లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు అని. అంతకు మించిన వజ్రం ఈ లోకంలో దొరికిద్దా అత్తా అని అంటాడు. సరియు, ఏమంటున్నావురా, నిజమా నువ్వు చెప్పేది అని అడుగుతుంది. అవునత్తా, ఎన్ని రోజులు కుమిలిపోయిందో ఈ విషయం గురించి. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎంత మదన పడిందో నాకు తెలియదా అత్తా? ఈ ప్రాణం పోయే వరకు నేనుండేది కాదు, ఎన్ని జన్మలైనా దానితోనే ఉంటా అత్తా అని అంటాడు ఆర్యన్. సరియు, రేయ్, మరి నా కూతురికి రిచ్ కిడ్స్ ఇష్టం ఉండదు కదరా అనగానే, నీకు దండం పెడతా అత్తయ్య, నిజాలు చెప్పి కొంపలు ముంచకత్తా అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. సరియుకి నవ్వు వచ్చి నవ్వుతూ ఉంటే ఆర్యన్, అమ్మయ్య, నా అత్త నన్ను నమ్మింది అని అంటాడు. దానికి సరియు, నమ్మాల్సింది నేను కాదు, నా కూతురు అని అంటుంది. ఆర్యన్, అత్తా, మళ్ళీ మొదటికి రాకే అని అంటే, రేయ్, నా కూతురు నీకన్నా గొప్పదిరా అని అంటుంది సరియు. ఆర్యన్, అంతేలే అత్తా, కూతురు వచ్చాక అల్లుడు పరాయివాడు అయిపోయాడు కదా అని అంటాడు. అలా కాదురా, నువ్వంటే చిన్న వయసులో కంపెనీస్ టేకప్ చేశావు, మీ నాన్న హెల్త్ డిస్టర్బ్ అయితే అప్పుడు నీకు తోడుగా గైడెన్స్కి నేనున్నా. పైగా ఫేస్ కూడా కవర్ చేసుకున్నావు. కానీ నా కూతురు అలా కాదు కదరా, ప్రతిదీ తను సొంతంగా తనకి తాను సంపాదించుకుంది, ఎవరి హెల్ప్ తీసుకోలేదు, పూర్తిగా తన కష్టమే కదరా ఇదంతా అని ఆ కంపెనీని చూస్తూ అంటుంది. ఆర్యన్ సరియు బాధపడుతుంది అని అర్థం చేసుకుని డైవర్ట్ చేయాలని, మరేమనుకున్నావు, అత్త కూతురా మజాకానా అని నవ్వుతూ అంటాడు. సరియు సీరియస్గా, ఏంట్రా ఎగతాళి చేస్తున్నావా? అందరూ దాని సక్సెస్ని చూస్తున్నారు, కానీ నాకు ఆ సక్సెస్ వెనుక ఉన్న దాని కష్టం కనిపిస్తుందిరా అంటుంది. ఆర్యన్, అత్తా, ఏం కాదు, చూస్తూ ఉండు, రేపొద్దున భూపతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఒంటి చేతితో హ్యాండిల్ చేస్తుంది. అది ఆ ఇంటికి పోదురా, అక్షర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని హ్యాండిల్ చేస్తుంది అని సరియు అంటుంది. నీ ఇష్టం అత్తా అని ఆర్యన్ అంటాడు. అమూల్య పిఏ అయిన నిర్మల వచ్చి బావా అని పిలుస్తుంది. ఆర్యన్, ఏంటి కొత్త పిలుపు, నన్ను అన్నయ్య అంటావు కదా అని అడుగుతాడు. లేదు, ఇక నుంచి అలా పిలవను నేను
అని నిర్మల అంటుంది. సో ఇదేనండి పరిణయం 22nd చాప్టర్. నిర్మల గారు ఎందుకు తనని బావా అని పిలుస్తున్నారు మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ అన్ని మీకు కావాలంటే మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.